నమస్కారం శివకృష్ణ గారు. నమస్తే. మీరు చెప్పినట్టుగానే ఎలక్షన్ టైంలో హాట్‌గా ఏదైతే ఉందో ఆ రిజల్ట్ వచ్చేసింది. సో, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ పార్టీ ఏదైతే ఉందో వైసీపీకి సంబంధించి మీరు ఈ 2 నెలలు 2, 3 నెలలు గమనించి ఉంటారు కదా! సో, ఇంకేమైనా మార్పులు జరిగాయా? లేకపోతే పాత పద్ధతిలోనే పాత ధోరణిలోనే ఉన్నారా నాయకులు కావచ్చు, ముఖ్య నాయకుడు కావచ్చు? అంటే చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, హ్మ్. 75 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మొన్న తుఫాన్‌లో హ్మ్. 8 రోజులు బస్సులో పడుకుని సెక్రటరియట్‌లో కలెక్టరేట్ ఆఫీస్‌లో అవును. రూమ్‌లో పడుకోవచ్చుగా. బట్ 8 రోజులు పడుకుని ఇంటికి వెళ్ళకుండా, ఉండవల్లి వెళ్ళకుండా విజయవాడలోనే 8 రోజులు కలెక్టరేట్ ఆఫీస్‌లో పడుకుని ఫస్ట్ డే అయితే తెల్లారుజామున 4 దాకా తిరిగేటండి. తెల్లారుజామున 4 దాకా ఫ్లడ్ వచ్చిన రోజుని. అవును. 8 రోజులు అహర్నిశలు పర్యవేక్షిస్తూ అది అది వాళ్ళకి ఎలాగెళ్ళాలి, ఫుడ్ ఎలాగెళ్ళాలి, వాటర్ ఎలాగెళ్ళాలి, ఏ బండి ఇదే పని మీద ఆయన ఒక పక్కన లోకేష్, ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఇంత అద్భుతంగా కనీ విని ఎరగని భారతదేశంలో ఏ సీఎం చేయనంత రేంజ్లో చేస్తుంటే ఆయన లటక్కమని వచ్చేసి ఒక 5 నిమిషాలు అలా మాట్లాడేసి చంద్రబాబు నాయుడు గారి వల్లే బుడిమనేరు మునిగిపోయిందని, శ్రద్ధ తీసుకోలేదని చెప్తున్నాడు. ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఈ గవర్నమెంట్లో ఆయన అధికారం కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 550 కోట్లు బుడిమనేరుకి పటిష్టంగా ఉండటం కోసం అట్ల కోసం ఆయన వాళ్ళు శాంక్షన్ చేశారు. అవును. అది గాని ఎటుపోయిందో తెలియదు. రివర్స్ టెండరింగ్ చేశారు వీళ్ళు. ఏమండి, హ్మ్. ఈ 5 సంవత్సరాల్లో దానికి 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదండి. ₹1,00,000 అసలు దాన్ని పట్టించుకోవాలా. తర్వాత ఏంటంటే ఆఖరికి ఆ గట్టుకున్నటువంటి మట్టి కూడా తవ్వుకుని నాయకులు పట్టుకుపోయారు. వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి, క్రికెట్ ఉద్దేశం విజయవాడ మునిగిపోవాలి. హ్మ్. విజయవాడ మునిగిపోతే ఇంకా అమరావతి క్యాపిటల్ ఉండదు. ఓకే. నేను అనుకోవటం అది చాలా భయంకర నా స్ట్రాటజీ తోటి వెళ్ళారు. హ్మ్. హ్మ్. తర్వాత కనీ విని ఎరగనటువంటి ల్యాండ్ మైనింగ్ అనేది ఏమండి, ల్యాండ్ కబ్జాలు కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, కబ్జా ఇది కానివ్వండి, శాండిల్వుడ్ కానివ్వండి, మరి తర్వాత ఏంటంటే అస్తవ్యస్తంగా అయిపోయిన ఒక ఇండస్ట్రీస్ లీట్ అందరూ పారిపోయారు. ఏమంటే ఇంక రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఓకే. ఆ వచ్చిన బడ్జెట్లో మరి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం, ఏం చేసామన్నారు. లక్షల కోట్లు ఏమైపోయినాయి, ఎక్కడ పోయినాయి ఇవన్నీ కూడా? ఇంత అస్తవ్యస్తంగా చేసినా ఇవాళ జనం చేదరించుకుని ఏంటి 151 నుంచి ఆ మధ్యలో 5 తీసి పడదెబ్బారు. ఆ 11, 13 వచ్చినాయి. 11 నెక్స్ట్ ఆ ఒకటి కూడా రాదండి. ఎందుకంటే జనాలు గ్రహించారు, వాళ్ళు చేసిన తప్పు ఏంటో గ్రహించుకున్నారు వాళ్ళు. కాబట్టి అంత భయంకరంగా చేసిన జనం నవ్వుకుంటున్నారు. ఇదేంటి మాకు చంద్రబాబు నాయుడు ఇంత బాగా చేస్తుంటే, ఈ కూటమి ప్రభుత్వం ఇంత బాగా చేస్తుంటే వీళ్ళు వచ్చి ఇట్లా అంటారు. కనీసం వచ్చి ఉంది కదా, బోల్డ్ అంత డబ్బు ఉంది కదా, వాళ్ళకి పార్టీ ఫండ్ వాళ్ళకి వ్యక్తిగతంగా కానివ్వచ్చు, లేకపోతే ఉంది కదా, ఏమైనా సప్లై చేయొచ్చు కావాలి. ఇంకో నాయకుడు ఒక ఆయన అన్నాడు, చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని చేయొచ్చు కదా, పర్యవేక్షించవచ్చు కదా, ఎందుకు ఇది అంత అలా తిరగాల అంటాడు. అంటే జగన్ గారే అన్నదా మాట. ఏంటది అసలు నాయకుడు అంటే ఎలా ఉండాలా ఆయన నిరూపించాడండి ఆయన. అది ఆ లోకేష్ పాపం అతను డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నారు. మినిస్టర్లు అయితే ఆయన రామానాయుడు గారి మినిస్టరు నిమ్మల రామానాయుడు ఆయన అయితే ఇంకా అక్కడే పడుకుని ఇంకా అక్కడే ఉంటున్నాడు. హోమ్ మినిస్టర్ అనిత గారు వెళ్ళింది. అసలు ఆయన ఏంటి సార్, దేవినేని ఉమ్మగారు ఆయన చేసేది ఆయన చేసాడు. అసలు ఆయన ఇప్పుడు అసలు ఏమి లేదు. అవును, లేకపోయినండి నాయకుడు కదా, అదే నాయకుడు కదా, కమిట్మెంట్. అది అంత చేస్తుంటే వాళ్ళకి ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, మనం చూసి నవ్వుకుంటున్నారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. మనల్ని చూసి అసహించుకుంటున్నారు అనేది కూడా. పైగా అబద్ధాలు ఆడటం, కోర్టులకు వెళ్ళటం, బెయిల్ తెచ్చుకోవటం, ఏదో చేయటం, మై గాడ్ అంటే నేను ఈద్ అమీన్ అని చెప్పి ఉగాండాలో ఉండేవాడు అండి. ఈద్ అమీన్ అని చెప్పి డిక్టేటర్, ఒక 30 ఏళ్ళు 25 నరమాంసం భక్షకుడు. వాడు కూడా ఇట్లా బిహేవ్ చేయలేదండి. తర్వాత సద్దాం హుస్సేన్ అని చెప్పి అతను డిక్టేటర్గానే పరిపాలించాడు ఇరాక్. నోబడీ హెస్ బిహేవ్ లైక్ దాట్. ఇండియాలో కూడా అపోజిషన్ లీడర్స్ కూడా ఎవరు కూడా విధ్వంసానికి పాల్పడలేదండి. అదే రాజకీయంగా వాళ్ళకి ఉంటాయి, అది విమర్శించుకోవచ్చు, అది తప్పులేదు. మిమ్మల్ని నేను అపోజ్ చేయవచ్చు, అట్లాగని ఇట్లా మీకు చెడ్డ పేరు రావాలని చెప్పి ప్రతిదీ రాజకీయం చేయకూడదు. అన్బేరబుల్ సిచ్యువేషన్ అది. ఇకపోతే మీరు ఫిల్మ్ ఆర్టిస్ట్గా కాదంబరి జత్వాని కేసు పైన మీ అభిప్రాయం ఏంటండి? ఏమండి, కాదంబరి జత్వాని అనేది ఇట్స్ ఏ గ్రేట్ లెసన్ టు ది
ఇండియా. ఓకే. ఇట్స్ నాట్ ఆంధ్రప్రదేశ్ కాదండి. ఈ పోలీస్ అనేది ఐపీఎస్ ఏమండి చాలా పవిత్రమైన జాబ్ అది. ఎంతో మంది ఇప్పుడు దాంట్లో దూరం ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ పేర్లు అయితే వచ్చినాయో 4, 5, 6 ప్రభుత్వానికి అండగా నిలబడి ఆ అమ్మాయిని అంటే అసలు మనకు సంబంధం లేని కేసులో ఇరికించి బాంబే వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి అక్కడి నుంచి కారులో తీసుకొచ్చి ఇక్కడ నానా హింసలు పెట్టి ఆ కేసు అతనికి ఆవిడ ఎవరి మీద కేసు వేసింది, ఒక అతని మీద, ఒక ఇండస్ట్రియలిస్ట్ మీద ఏదో పెట్టింది. ఆ కేసుకు సంబంధించింది అది. ఆ కేసు విత్డ్రా చేసుకుంటే నిన్ను ఇక్కడ వదిలిపెడతామని చెప్పి 15 రోజులు నేను నిర్బంధించి ఇదండి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసేసారండి. తర్వాత ఏమైపోయిందంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇంకా పోలీసుని ఎవరు నమ్మరు. ఇక పోలీసుని రాబోయే కాలంలో ఓహో పోలీసు అంటే వీళ్ళు ఇంత దుర్మార్గుల వీళ్ళకి అంటే ఇక్కడ వాళ్ళు ఐపీఎస్ తీసేసి ఐఎల్జీ అని పెడితే మంచిదండి అబ్రివేషన్. ఐఎల్జీ ఇండియన్ లైసెన్స్డ్ గుండాస్. ఓకే. ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు అది, ఇండియన్ లైసెన్స్ గుండాస్. అందరు కాకపోవచ్చు సార్, కాదండి కొందరు. కాదు మీరు ఇక్కడ చెప్తున్నాను. మంచి పాలకొండలో ఒక విషం బొట్టేశారని కూడా మొత్తం చెడిపోతుంది. ఎటువంటి ఆఫీసర్స్ ఉన్నారండి, ఎటువంటి మన దేశం ఐపీఎస్ ఎటువంటి గ్రేట్ ఆఫీసర్స్ ఉన్నారు. 90% వాళ్ళేనండి. ఇంకా వ్యవస్థ కొద్దిగా నిలబడింది. ఈ రోజున ఏదైనా 3 అరెస్ట్ చేశారంటే అది అటువంటి ఐపీఎస్లో నేను ఇలాగా బిహేవ్ చేయటం నేను ఎక్కడ చూడలేదు. మీకు ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్తా. సుల్తాన్ సింగ్ అని చెప్పేసి డీజీపీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ రీసెంట్గా అంటే మొన్న ఒక 1 year బ్యాక్ రిటైర్డ్ అయ్యాడు. ఆయన నిజాయితీపరుడు. ఈయన మన యోగి ఆదిత్యనాథ్ వెతికి అతని లూప్ లైన్లో పెట్టేశారు. ఇంకా అదంతా 1 year 2 years సర్వీస్ ఉంది. తీసుకొచ్చండి డీజీపీ చేశాడండి. ఆయన అంటే లోన్ మీద 2 bedroom ఇల్లు కట్టుకున్నాడండి, మామూలు డాబా. ఆ ఇల్లు చూస్తే ఈయన ఉంటాడా దీంట్లో అని అనిపిస్తుంది మనకి. అటువంటి మామూలు ఏరియాలో 2 bedroom హౌస్ కట్టుకున్నాడు. దేర్ ఆర్ గ్రేట్ పీపుల్ లైక్ దాట్. చాలామంది ఉన్నారండి అటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎంత క్షోభ అనిపిస్తున్నారు తెలుసండి సిన్సియర్ ఆఫీసర్స్. ఏంటి మన బతుకు చివరి మాలకి వాల్యూ లేకుండా జనంలో వాల్యూ లేదండి పోలీస్ అంటేనే. ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు తెలియదు కదా సార్. జనరల్గా వీళ్ళు చేసిన ఏదో పనికి టోటల్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. రాబోయే కాలంలో ఐపీఎస్ చదవాలి అంటే చీమున్న ఎత్తున ఉన్నవాడు ఎవడైనా సరే చదివిన కాడి నుంచి రేపొద్దున్న నాయకులు ఎలా వాడుకుంటారేమో, మనం చేయలేము ఆ పని అని చెప్పి చదవడం కూడా మానేస్తారండి. నేను అంత తీక్షణంగా విమర్శిస్తాను. ఓకే ఓకే. ఆ చదువు నేను ఏదో గ్రేట్ సర్వీస్ చేయాలి, నేను దేశానికి అంటే సర్వీస్ చేయాలి, దేశానికి ఏదో చేయాలనుకున్న వాళ్ళే ఆర్మీలో జాయిన్ అవుతారు, వాళ్ళే పోలీసులో జాయిన్ అవుతారు. అందరూ ఎవరు మీరు నేను ఎందుకు అలా ఉండొచ్చు కానీ మనం వెళ్ళలేదు. అటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. అటువంటిది వీళ్ళు డిసప్పాయింట్ చేసేసారు. రాబోయే కాలంలో చాలామంది వెళ్ళిన కాడి నుంచి మనం బాగానే ఉన్న ఎటువంటి నాయకుడు యథా రాజా తదా ప్రజ. కానీ మనం ఒకటి సార్ ఒక్క క్షణం వితౌట్ వాళ్ళు లేకుండా ఒక్క క్షణం ఈ సమాజాన్ని ఊహించుకోవడమే కష్టం అండి, భయంకరంగా. వాళ్ళు లేకపోతే సార్ ఐఏఎస్ వీళ్ళు మొన్న కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒకరోజు శాలరీ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి డొనేట్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ లేకపోయినా నడపచ్చు ఏమో కానీ ఐపీఎస్ లేకపోతే నడపలేము. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మీరు అన్నట్టు ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బహిష్కరించాలి, స్వతంత్రంగా బహిష్కరించాలి సార్. తప్పు చేసిన వ్యక్తులను ఎవరైతే ఉన్నారో మీరు అన్నారు చూసారు ఇందాక, అంటే ఒక పాల కుండలో ఒక విషపు బొట్టు, ఆ బొట్టుని వీళ్ళే తీసేయాలి. ఏమండి ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సమాజం దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి సమస్య ఉందంటే, నేను రాజకీయాల్లో 35 ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఓకే. ఆయన తగిన చర్యలు తీసుకోకపోతే ఎవరైతే ఇప్పుడు ఈ గ్యాంగ్ ఉన్నారో ఈ పోలీస్ ఆఫీసర్స్ గ్యాంగ్ వాళ్ళని శిక్షించకపోతే, సస్పెండ్ చేసేసి వాళ్ళని మొత్తం ఉద్యోగంలోంచి తీయకపోతే నెగిటివ్ స్టార్ట్ అవుతుందండి ప్రజల్లో. ప్రజలు ఆవేశపడిపోతున్నారు మేము ఇంత. కానీ ఆయన ఇది ఉంది సార్, ఇది మీరు అన్నది 100% ఉంది. ఆయన ఏంటంటేనండి ఆయన సౌమ్యుడు, అంతా లీగల్గా వెళ్ళాలి తప్ప ఈ గ్యాంగ్ కాదు కదా. ఆయన ఏంటంటే లీగల్గా వెళ్ళడం అన్ని చట్టపరంగా తీసుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు ఆగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకెంతకాలం ఇప్పుడు 2 ఆఫీసర్స్, ఒక సిఐని ఒక ఏసీపీని సస్పెండ్ చేశారు. కాదండి, అక్కడితో రాకూడదండి. దే షుడ్ గివ్ ఏ గ్రేట్ సిగ్నల్ టు ద పబ్లిక్. ఎవడు తప్పు చేసినా మేము వదిలిపెట్టము అన్నది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎవరు ఏమన్నా కూడా నా మనసులో మాట చెప్తున్నాను, ప్రజలు అనుకునే మాట కూడా మీకు చెప్తున్నాను. ఎవరిని
ఏమవుతుందండి ఇంక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థలో ఏదైనా తప్పు జరిగిందండి ముందు ఎస్ఐని కానిస్టేబుల్ని సస్పెండ్ చేస్తారండి, పెద్దోళ్ళు తప్పించుకుపోతారు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను పోలీసు. నా చిన్నప్పటి నుంచి నేను డీజీపీలతో తిరిగిన మా అంత అనుబంధం ఉంది నాకు డీజీపీలతోటి అప్పుడు మా ఫాదర్ టైంలో. చిన్నోళ్ళని సస్పెండ్ చేస్తారు తప్ప పెద్దోళ్ళు మాత్రం తప్పించుకుంటారు. అంటే ఉదాహరణ అండి, నేను ఇందాక సుల్హాన్ సింగ్ గురించి చెప్పాను, ఐపీఎస్. మన ఆంధ్రాలో ఏబి వెంకటేశ్వరరావు పరిస్థితి ఏంటండి? ఎంత నిజాయితీపరుడు అండి, ఎంత మహానుభావుడు. ఆయన మా పడ్డ క్షోభ 5 సంవత్సరాలు ఫైట్ చేసి ఏదో మొత్తం సక్సెస్ బయటకు వచ్చాడు కదా, ఎంత క్షోభ అనిపించుంటాడండి. నేనేమంటానంటే ఏ ప్రభుత్వం అయినా సరే, అది కూటమి ఇంకోటి కూడా కాదు, వీళ్ళందరికీ కూడా ఒక సూచన ఏంటంటే గవర్నమెంట్కి, ఈ గ్రేట్ నిజాయితీ పర ఆఫీసులు ఉంటారు కదా, రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళని వాడుకోవాలండి. ఇప్పుడు ఈయందు కూడా వెంకటేశ్వరరావు గారిది కూడా అది చాలా మంది అభిప్రాయం ఉంది. అదే సార్, అభిప్రాయం ఉండటం వేరు, చేయటం వేరు, ఆచరించడం వేరు. నాకు ఉంది మనసులో చాలా చేయాలని, చేయలేను అన్నీ. ఓకే, ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పేర్లు నేను మాట్లాడాను, ఓకే, వాళ్ళని కఠినాతి కఠినంగా జాబుల్లోంచి తీసేసి వాళ్ళని ఏమండి చేస్తేనే కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి నిజాయితీ పరులకు మనశ్శాంతి ఉండదండి. ఓకే, జనం కూడా ఆయన్ని, ఏబి వెంకటేశ్వరరావు గారిది ఆయన వాడుకోవాలండి సర్వీసు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని డీజీపీ చేయలేరు, బికాస్ ఈజ్ ఎ రిటైర్డ్ పర్సన్. బట్ ఆ పోలీసు వ్యవస్థలో నిఘా ఆయన్ని, ఆయన ఒక పోస్ట్ క్రియేట్ చేసి, అసలు యాక్చువల్గా ఇవి చాలా ఉన్నాయి సార్, ఇటువంటి నిజాయితీ పనులు పెడితే వాళ్ళు డాగకాలతోటి పోలీస్ వ్యవస్థలో ఏం తప్పులు జరుగుతున్నాయనేది చూస్తారు. దే విల్ కంట్రోల్ ఇట్. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు గ్రేట్ పీపుల్ని, ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నాడంటే సైంటిస్ట్, మాటలు చెప్తున్నారు, ఆయన ఉన్నాడు కాబట్టి గ్రేట్ సైంటిస్టులు పుట్టుకొచ్చారు, ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అట్లా ఉండాలా. నాట్లో ఇది అది ఏంటండి, అది దేశానికి ఎంత బ్యాడ్ సిగ్నల్ పంపించారండి ఈ ప్రభుత్వం. పైగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి సార్, మరి అసలు అవి నిజమో కాదో తెలియదు. ఇంకా అక్కడ లోపల తనని ట్రీట్ చేసిన విధానం చాలా ఘోరంగా ఉందని తెలుస్తుంది. రికార్డ్స్ మనం తెలియని విషయం తెలిసినట్టుగా మాట్లాడుకో, అందుకోసమే నేను అది కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు సార్. ఆ అమ్మాయికి మనం విన్నది, మనం చూసింది కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఓకే, లోపల చాలా ఘోరంగా బిహేవ్ చేసి ఉంటారు వీళ్ళు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ అమ్మాయి చెప్పుకోలేదు పైకి. షీఈ్ ఎ వెల్ బీయింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది. షీఈ్ ఎ డాక్టరేట్, డాక్టర్, మెడికల్ డాక్టర్ అమ్మాయి. వీళ్ళు చాలా మిస్బిహేవ్ చేసి ఉంటారండి. మనకి పేపర్లో రావట్లేదు న్యూస్, చాలా భయంకరంగా మిస్బిహేవ్ చేసి ఉంటారు. 100% అండి. కొన్ని మీడియాలో రావండి, మనం ఊహించుకోవచ్చు. ఆ సంఘటన బట్టి మనం ఏం జరిగింది అనేది కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. ఆ అమ్మాయిది మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ టు ద కంట్రీ అండి. కంట్రీకి ఏంటంటే బ్యాడ్ సిగ్నల్ పంపించాం. పోలీసు వాళ్ళు, ఆంధ్ర పోలీసు వాళ్ళు, బీహార్లో కూడా లేదండి ఇలాగా. నా చిన్నప్పుడు బీహార్ గురించి నేను ఎక్కువ చదువుతూ ఉంటాను కదా పుస్తకాలు. అట్లా అక్కడ ఎలా ఉంటుందంటేనంటే లైసెన్స్డ్ గన్స్ ఉండవండి. నేను ఒక నాయకుడిని, ఒక చోట నాయకుడు, నాకు ఒక జీపు, నా వెనకాల 8 మందికి తుపాకులు ఉంటాయి. సరే, ఈ లెక్కన బట్ ఐ హావ్ నెవర్ సీన్ దిస్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఈ లెక్కన అమరావతి రైతులు ఎంతమంది మానసిక క్షోభ, మానసిక ఏంటంటే వాళ్ళకి పాదాలు కడిగి గులాబీ పువ్వు పెట్టి ఆ నీళ్లు మనం నెత్తి మీద వేసుకోవాలండి. దే ఆర్ ద రియల్ హీరోస్. నేను అందుకే చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, ఒక్కళ్ళు శీలతో కూడా కొట్టేవాళ్ళు అంటండి, లాఠీలో శీలకు పెట్టి. అంటే స్త్రీలు పీస్ఫుల్ ధర్నా చేస్తుంటే కడుపు మీద తంతారండి పోలీసు కానిస్టేబుల్ కూడా. ఎంత చెప్తా గర్భం పోయిందండి ఆమెది. నేను భరించలేక ఇటువంటిది నేను కొద్దిగా రియాక్ట్ అవుతానండి, నేను తట్టుకోలేను. ఇప్పుడు మాట్లాడుతున్నాను ఏంటంట, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దుర్మార్గులు చేసే చెడు పనుల వల్ల మనకు కలిగే నష్టం కన్నా, వాళ్ళ వల్ల మనకు కలిగే సమాజానికి కలిగే నష్టం కన్నా, విజ్ఞులు, చదువుకున్నాళ్ళు మౌనం పాటిస్తే దానికన్నా ఎక్కువ నష్టం జరుగుతుందండి. మీరు ఏదో సందర్భంలో మన సమాజంలో, మన ఏరియాలో, మన బస్తీలో, మన ప్రాంతంలో మనం స్పందించాలి. స్పందించకపోతే ఇంకేముందండి, వాడికి మనకి తేడా ఉంది. నేను అది భరించలేక నేను టీవీలో చూసాను కడుపు మీద అనడం, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయానండి. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, చెప్పాను లాస్ట్ టైం, మా బావగారు అంటాను, ఎలమంది రావు గారు అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కూడా ఆయన. నేను బావ అని పిలిచాను. బావా నేను వస్తున్నాను, వెళ్తున్నా, నేను దగ్గర ఉండి తీసుకెళ్తా అన్నాడు. దగ్గర ఉన్నా, కారు ఎక్కాను.
తుళ్ళూరు, ఆ పక్క గ్రామాలు కూడా వెళ్ళాను, నాకు ఆ పేర్లు గుర్తులేదు. ఓకే. మూడు మూడు మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్స్ అడ్రస్ చేశాను. పబ్లిక్ మీటింగ్ చెయ్యాలంటే స్పందన లేకపోతే ఎట్లా అసలు మనం ఉప్పు కారం తిని మనం మనకెందుకులే అసలు మనకెందుకులే అంటే మీరు మా వల్ల మీటింగ్లు ఎలా పెట్టగలిగారండి ఆ భయాందోళకమైన ఊరుకోండి సార్, వాతావరణం? భయం అంత నిర్బంధంలో ఉంది కదా, మొత్తం కూడా అంత ఇప్పుడు కదా, నిర్బంధం అప్పుడు ఆ టైంలో. అప్పుడు కూడా నిర్బంధమే. ఆ, ఎవరో చెప్పారు, అన్నా మీరు వస్తున్నారు, మీరు ఓల్డన్ నువ్వు అక్కడే ఉన్నానా, ఉమ్, అలా భయపడి అయితే నేను ఎందుకు వస్తాను నేను. ఓకే. నేను స్పందించాలి ఎక్కడో దగ్గర. నేను తుపాకు పట్టుకుని తిరగట్లే, నేనేం స్ట్రైక్ చేయట్లేదు కదా. రైట్. సాలిడేట్ వాళ్ళకి ఏదో సానుభూతి పరంగా వెళ్ళాము, మాట్లాడాం, మంచే కదా. కానీ అసలు వీళ్ళ సర్వీస్తో పోలిస్తే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు ఉంటారు, పోతారండి. తర్వాత ఉంటారు ఉండరో కూడా తెలియదు అవును. ఏ రాజకీయ నాయకుడు అయినా. అవును. వీళ్ళ సర్వీస్ అట్లాంటిది కాదు కదా. అవును. మరి ఎందుకు ఇలా చేస్తున్నారండి? అదేనండి, ఆ, ఏమనుకోకపోతే ఆ పోలీస్ ఆఫీసర్స్ నన్ను అన్యదా భావించి దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయకుండా ఉండటం కోసం. అంటే అందరు కాకపోతే అందుకని అందరూ కాదండి, ఇంతకు ముందు నేను నుంచి కూడా అన్నాను, క్లారిటీ ఎవరైతే కమిట్ చేశారో అంతే తప్ప. అంటే నేను చెప్తున్నాను, 90% గ్రేట్ పీపుల్ ఉన్నారు. Yes, yes, అంతే. ఇంకా వ్యవస్థ బతికుందంటే వ్యవస్థ వాళ్ళ వల్లే. అవును. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు పేరు చెప్పాను, అవును. సుల్ఖాన్ సింగ్ అని చెప్పేసి యూపీ చెప్పాను. రైట్. నేను చెప్తున్నాను కదా. అవును. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఎలా చేసినప్పుడు ఆ లేడీస్ ఫీల్ అవ్వరండి, ఇది మా ఆయన ఇలా చేసాడు, ఇది ఏంటి ఇంట్లో వాళ్ళ? ఇంట్లో వాళ్ళు ఆపుతారుగా. రైట్. అవును. ఆ పోలీస్ ఆఫీసర్లు ఒకటి మర్చిపోయారండి, వాళ్ళ సమాజంలో వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు కదా సార్, వాళ్ళకి చిన్న అమ్మాయిలు ఉంటారు, ఉంటారు బయట. మరి మీ అలా జరిగితే వీళ్ళు ఒప్పుకుంటారండి? ఇలాగా మన సమాజాన్ని కాపాడవలసిన మీరు అలా చేసేటప్పుడు, ఆ పనులు చేసేటప్పుడు ఇవాళ పేపర్లో వెరీ గుడ్ న్యూస్, బీహార్లో ఒక హాస్పిటల్లో నైట్ డ్యూటీ అయిపోయింది, నర్సు ఇంటికి వెళ్ళిపోతుంది, అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతుంటే డ్యూటీ డాక్టర్ ప్లస్ ఇద్దరు బలవంతాన్ని అమ్మాయిని రేపు చేయపోయారు. తప్పించుకుంది, అటు తప్పించుకుంది, ఇటు తప్పించుకుంది అన్నది. ఆపరేషన్ సీజర్ ఉంటాయి, కత్తులు ఉంటాయి కదా అక్కడ, అతను ఆర్గన్ కట్ చేసి పడిపోయింది. ఓకే. మర్మాంగాన్ని కట్ చేసేసి పోలీసుకు ఫోన్ చేసింది. పోలీసు వచ్చారు, ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అబ్బా ఏమి సంతోషించాను అబ్బా, ఇలాగ ఉండాలి, ఇది రైట్. ఓకే. అలా ఒక్కసారి ఇమీడియట్ పనిష్మెంట్, సీవియర్ అంటే అలా చేయకూడదు, రైట్. మరీ అంత అలాగే వెళ్ళకూడదు. బట్ తను కాపాడుకోవాలా. ఏదో పని చేశారు, ముగ్గురు కాళ్ళు చేతులు పట్టుకున్నారు, ఆ చేతి కదా అందింది, పటక్ పంది అయిపోయింది, ఆడి జీవితాంతం ఇంకంతే. అదండి నేను అనేది. ఏంటంటే దుబాయ్ లాగా చేతులు తీసేయటం అలా ఉండకూడదు, కానీ కఠినంగా ఉండాలి. వాడు మళ్ళీ జైలుకి వెళ్ళినప్పుడు ఇంక మళ్ళీ రాకూడదు బయటికి. వాడు దట్ వేలో షుడ్ బి హ్యాంగ్డ్. అప్పుడు బెంగాల్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ దిగిపోయే పొజిషన్ వచ్చిందిగా, ఎంత దారుణం అండి బెంగాల్ అది. ఇకపోతే ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ ఎలా చేస్తుంటే ఎవరిని నమ్మాలా? అమ్మాయిలు ఉన్న తండ్రులు ఏంటి పరిస్థితి? దారుణం అక్కడ సంగతి. ఇప్పుడు ఇది ఇంకోటి సార్, ఇక్కడ ఈ జగన్ గారు ఈ మధ్య కాలంలో ఆయన ప్రవర్తన విధానం అప్పుడు ప్రీవియస్తో పోలిస్తే, ఈ బయటకు వచ్చి ప్రెస్ మీట్లో కావచ్చు, లేకపోతే రకరకాలు, మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నాకేం అర్థం కాదండి. నాకు ఇప్పుడు 69 ఏళ్ళు వచ్చినాయి, నా లైఫ్లో అర్థం కానిది ఒకటి. ఆ నవ్వులో అర్థం ఏంటో నాకు అర్థం కాదు. బాగున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాడే, తల మీద చెయ్యేసి నవ్వుతాడు, చనిపోయినప్పుడు నవ్వుతాడు, పెళ్ళికి వెళ్ళినప్పుడు. అది దేనికి? ఆ చెవులో ఆ నవ్వులో డిఫరెన్స్ ఉండదు. మరి అది ఏంటో మరి అసలు అది గాడ్ నోస్. అప్పుడు అలాగే బిహేవియర్. ఐఎమ్ నాట్ అసలు వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా, ఓకే, అందరూ కూడా అసలు ఎక్కడ రియలైజేషన్ లేదండి, ఎక్కడ రియలైజేషన్ లేదు. ఏమండి అసలు ఒక ఆయన చెప్తున్నాడు టీవీలో, చంద్రబాబు నాయుడు గారికి ఇలా పని చేయకుండా ఉండుండి అంతలా కష్టపడకపోతే టోటల్ డెత్ 10,000 నుంచి 12,000 మంది చనిపోయి ఉండేవారండి, 10,000 మంది కొట్టుకుపోయి ఉండేవారండి, ప్రాణాలతో వదిలేసి ఉండేవారు. ఓకే. అంతలా కష్టపడి చేశాడండి ఆయన. వాళ్ళ అదృష్టం ఆ టైం చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి. ఆయన కాకుండా ఇంకో రకంగా జరుగుంటే గాడ్ నోస్. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు బయటకు వచ్చి, ఒక 6 రోజులు లోపల ఉండి తర్వాత రావచ్చు కదా, కలెక్టర్లకు అప్పచెప్పవచ్చు. అదే మరి ఇంట్లో అసలు దానికి మీరు నన్ను నిర్వచనం కానీ దాని మీనింగ్ చెప్పడానికి ఏం చెప్తాను నేను? ఇంట్లో కూర్చొని చెయ్యొచ్చు కదా అంటే, అచ్చా వచ్చారు, సానుభూతి అండి, వెళ్ళి పలకరించాలిగా అందరినీ. ఎక్కడైతే ఫ్లడ్ ఏరియా ఉందో అక్కడికే వెళ్లకుండా. ఇది ఇంకోటి తెలుసండి, ఇదంతా పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ. బస్సు వెళ్తాను అనుకోండి, లేకపోతే గ్యాంగ్ వెళ్తున్నారు అనుకోండి, వీళ్ళు ముందే పబ్లిక్ రియల్గా కష్టాలు ఉన్న వాళ్ళు రానివ్వరండి అక్కడికి, వీళ్ళ మనుషులు ఆపేస్తారు. ఓకే. పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు, నువ్వు వెళ్ళి ఇలాగ ఆయన రాగానే నువ్వు వెళ్ళి నీ కష్టం చెప్పుకోవాలి, ఒక 10 మందికో 15 మందికి వేస్తారు, వాళ్ళే అక్కడ లోపలికి వస్తారు,
స్పీచ్లు ఇచ్చేస్తారు ఈ నాయకులు, వెళ్ళిపోతారు, ఊహని దండం పెడతారు, వెళ్ళిపోతారు. అసలు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళని దరిదాపులో కూడా రానివ్వరు. ఇదంతా ఇది, హెలికాప్టర్ 6 కిలోమీటర్లు కూడా ఎవడన్నా హెలికాప్టర్ వాడతాడండి. అంటే ఆయన చదివే స్క్రిప్ట్ దగ్గర నుంచి ఆ సరౌండింగ్ మొత్తం స్క్రిప్టెడే, స్క్రిప్ట్, కంప్లీట్ స్క్రిప్ట్, కంప్లీట్. ఎవరితో ఏం మాట్లాడాలో స్క్రిప్ట్. ఓకే. తర్వాత ఏంటంటే పరదాలు ఇప్పుడు లేవుగా, ఇంకా అయిపోయింది. మరి ఏం లేకుండా ఇప్పుడు ఎలా తిరుగుతున్నాడు ఆయన? ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు ఇండివిజువల్లీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద జెంటిల్మెన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది వాట్ యు కాల్ వ్యవస్థ. ఏమంటే సీఎం అవటం అనేది ఎంత అదృష్టం, ఎంత పెట్టి పెట్టాలండి దానికి చెప్పాలంటే. మరి అటువంటిది దుర్వినియోగం చేసుకుంటే ఇక మళ్ళీ లైఫ్లో అది వస్తుందని డోంట్ ఎక్స్పెక్ట్. వన్స్ ఫర్ ఆల్ ఇట్ ఈస్ గాన్ విత్ ద విండ్. సో అయితే అంటే పార్టీ పరంగా నథింగ్ అండి, నథింగ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఉండకపోవచ్చు 5 సంవత్సరాలు. అవునా? ఎవరు మరి నిలబడిన అందరూ పారిపోవటానికి రెడీగా ఉంటాయి, ఇంకా ఉండరా అని అడుగుతారంటే. ఓకే. అందరూ పారిపోవటానికి రెడీగా ఉంటాయి. ఇది ఏ పార్టీలో జంప్ చేయాలని చెప్పి రెడీ ఇలాగ ఉన్నారు పట్టుకొని రెడీగా. ఓకే. ఇంకా పార్టీ ఏంటి 5 years వరకు ఈ లోపు ఎన్ని జరుగుతాయి, ఈ కేసులన్నీ తిరుగుతోటరు, ఇవన్నీ ఏమైపోతాయి. ఓకే. మనుగడ కష్టం అయితే. అసలు మనుగడ అనేది లేదు, దానికి మీనింగ్ మనుగడ అనేది లేదు, చాప్టర్కి ఇంక లేదు. 100% అండి, దాంట్లో డౌట్ లేదు. అంటే జనం రియలైజ్ అయ్యి అలా బిహేవ్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా చిన్న అవకాశం ఇచ్చారనుకోండి మళ్ళీ చాలా ప్రమాదం. అమరావతి ఉండదు, ఆంధ్ర ఉండదు, ఏది ఉండదు. ఇంకోటి సార్, విపత్తులు ఆయన ఉన్నప్పుడు కూడా విపత్తులు సంభవించాయి, కానీ రియాక్షన్ సొసైటీ నుంచి చూస్తే చాలా తక్కువ ఉంది. విరాళాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ ఈ టైంలో ఒక రకంగా ఇండస్ట్రీ నుంచి బాగా స్పందన ఉంది. ఏంది కారణం ఏంటి? ఒక రకంగా తక్కువ అంటారు. విరాళం ఎక్కడ ఉందండి ఆయన టైంలో? మీరు ఒకటి భలే చెప్తారు, ఎంతో కొంత లేదు, అది కూడా లేదంటారు. ఓకే. ఆమ్యం వచ్చినది అంటారు. వచ్చినది. ఓకే. రోజుకి నాకు తెలిసిన 250 కోట్లు క్యాష్ సంపాదించేవారని మాకు తెలిసిన లెక్క ద్వారానా? ఓకే. ఇంకా విరాళాలు ఎందుకు ఇవ్వరండి? మనిషిని బట్టి ఇస్తారు విరాళాలు. చంద్రబాబు నాయుడు తెలుసు కదా, ఆయన గ్రేట్నెస్ తెలుసు కదా, అందుకే ఇచ్చారు. 1,50 లక్షలు కోటి వస్తానే ఉన్నాయి. అవును. యథా రజా తదా ప్రజ అంటే. ఓకే. మనిషి బిల్డప్ చేసుకుంటాం క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని బిల్డప్, ఆయన క్యారెక్టర్ని బిల్డప్ చేసుకున్నాడు, 4 సార్లు సీఎం అయ్యాడు. ఇంకా అదృష్టం ఏంటంటే ఈ టైంలో ఆయన సీఎం అయ్యాడు. ఆయన ఏం చేస్తా, ఇప్పుడు ఆయనకి కత్తి మీద సాము అండి. ఆయన చెప్తున్నాను చాలా అండి, అందరూ మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయారు అనుకుంటున్నారు, కానీ ఆయన నరకం అనిపిస్తున్నాడు. ఆయన నాకు తెలుసుండి ఖజానా ఫుల్ ఖాళీ. ఏమండి, ఇంకా అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవాళ కూడా వచ్చింది న్యూస్ నాకు, ఇంకా ఇప్పటికీ పాస్బుక్ల్లో కానీ అట్లలో కానీ ఇంకా అతని ఫోటోలు తొలగించమంటే ఇంకా తొలగించట్లా. ఎందుకు? సిసోడియా గారు కాలు మీద కాలేసుకున్న పిక్ ఒకటి చూసారుగా మీరు. సిసోడియా గారు కాలు మీద కాలేసుకున్నది. అవునండి, వాళ్ళు భయం లేదు, అసలు భయం లేదు. అదొకటి. తర్వాత సర్వేరాల మీద బొమ్మలు వేసుకుని, పిల్లలు బెల్ట్ల మీద బొమ్మలు వేసుకుని, వాట్ ఈజ్ దిస్ అండి. ఆయనకి ఇప్పుడు డబ్బా లేదు, సంక్షేమ కార్యక్రమాలు ఈ టైంలో చెయ్యాలా, డబ్బు లేదు, కానీ లోటు రానివ్వకూడదు. అక్కడ చూస్తే ఖజానా లేదు. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలా, పోలవరం కట్టాలా, ఆ కుడికాలంలో మొత్తం లేపేశారు గంటలు, అలాగే ఉష్కాకి. ఓకే, మళ్ళీ ఇప్పుడు దానికి మళ్ళీ చేయడానికి 800 కోట్లు అప్పుడు ఖర్చు పెట్టారు. అప్పుడు 150 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ బండి అది సేఫ్టీది అది అయిపోయి ఉండేది. ఇప్పుడు మళ్ళీ 900 కోట్లు 1000 కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు ఆయన ఏంటంటే ఎకనామిక్స్ చదివాడు కాబట్టి, పొలిటికల్ సైన్స్ అది చేసి తట్టుకుంటున్నాడు. కానండి విషయం తెలుసా అంటే, ఆయన సీఎం అవటం ప్రజల అదృష్టం, ఆయన సీఎం అవటం ఆయన దురదృష్టం. సింపుల్గా తెలియచేశారు. సింపుల్, ఇంకా ఎక్కువ మాట్లాడినాం. ఓకే, ప్రజలు అదృష్టవంతులు, ఆయన దురదృష్టవంతులు. ఈ నరకం ఎవడ పడతాడండి? భార్య పిల్లలను వదిలేసి 10 బస్సుల్లో పడుకుని డబ్బులు ఎలా పట్టరాలో ఆలోచించి డెవలప్ చేసి, అసలు అది 5 సంవత్సరాలు సరిపోదు ఆయనకి. రైట్, 5 సంవత్సరాలు సరిపోదు నాకు తెలిసి ఉంటాను. అంటే నేను ఆయన చెడుగా అంటలా, ఆయన దురదృష్టం ఎందుకన్నా. అవును, అర్థమవుతుంది. అవును, మీరు అన్న మీ ఉద్దేశం అర్థమవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ప్రజల అదృష్టవంతులు, ఆయనకి బ్యాడ్ లక్. రైట్. ఒకనొక సందర్భంలో మన గుమ్మడి గారు చెప్పారు ఎస్వీఆర్ గురించి. ఆయన మన తెలుగు ఇండస్ట్రీకి రావటం మన అదృష్టం, వ్యక్తిగతంగా ఆయన దురదృష్టవంతుడు, ఈయన ఇక్కడ ఉండవలసినోడు కాదన్నాడు ఆయన. అట్లా అది గుర్తుకొచ్చి చెప్తున్నాను మీకు. గ్రేట్ పీపుల్ని మనం ఉడతా భక్తిగా మనం ఏం చేయకపోయినా
ఇప్పుడు నేను ఫండ్ ఇవ్వకపోవచ్చు, ఇంకోటి ఇవ్వకపోవచ్చు. నాకు తెలిసిన ఏదైతే ఉందో నా ద్వారా 10 మందికి చెప్పాలా. రైట్. చదువుకున్న వాళ్ళు మనం కూడా స్పందించకపోతే, మనం కూడా మౌనం వహిస్తే, మన మౌనం దుర్మార్గులు చేసిన నష్టానికన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది. అవును, అవును, మౌనం కరెక్ట్. బయటికి రావాలా, అందరూ రావాలా, ప్రతి ఒక్కళ్ళు స్పందించాలా. హృదయం ఉన్నోళ్ళు, కాస్త మంచి బాటలో నడిచే వాళ్ళందరూ కూడా మనందరం ఆయనకి అండగా ఉండాలి. ఆయనే కదండి, ఏ స్టేట్కైనా సరే, ఏ స్టేట్ అయినా సరే అంత మందే కదా, మన దేశమే కదా. అవును. ఏదన్నా అవును. మంచికి అండగా ఉండాలండి, ఎస్. చెడుకు దూరంగా ఉండాలి. ఇంకంతకన్నా ఇంకేముంది, సింపుల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. నమస్తే, అందరికీ నమస్తే.